ఫోటోస్ ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యార్థులందరికీ సోదరు అన్నగారు అని పిలుచుకునే మా గురువు గారు అయినటువంటి బతిన ఈ సంస్మరణ సభ పోటీలు నిర్వహించడం జరిగినది. దాంట్లో గెలుపు మైక్ స్టేజ్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేయండి. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి పౌర్ణమి రోజు కోటమిరెడ్డి సేతురెడ్డి గారిని లేదా కోటమిరెడ్డి సుశీతమ్మ గారిని కలవందే సాయి కుమార్ రెడ్డి గారికి రోజు గడిచేది కాదు. మరి అటువంటి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ మరి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో మన ముందున్నారు. అదేవిధంగా గురువు గారి శిష్యులు, స్నేహితులు, అనేక స్వచ్ఛంద సేవా సంస్థల్లో అనేక సంవత్సరాలుగా మాకన్నా ముందు నుంచి కూడా గురువు గారితో పరిచయమో ప్రయాణమో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది గురువు గారి యొక్క ఆత్మీయ పలకరింపుతో ఈ యొక్క కార్యక్రమాన్ని పరిస్థితుంది. ఊరిలో లేకపోతే ఎవరో ఒకరికి శిష్యులకి ఫోన్ చేసి ఖచ్చితంగా అక్కడ ఊరిని పెట్టమని చెప్పి దాని యొక్క అలవాటుగా పూర్తిగా ముందుకు తీసుకుని 25 సంవత్సరాలు పూర్తయిన వారి సంస్మరణ సభని వారిని గుర్తుకు తెచ్చుకుంటూ ఈ రోజుకి విద్యార్థులు జరుపుతూ ఉన్నారు అంటే అది కదా విద్యార్థుల్ని ప్రభావితం చేయడం అంటే. ఆ విధంగా జీవించిన వారి యొక్క స్ఫూర్తి భావితరాల్లో కొనసాగాలి అంటే ఇటువంటి స్మారకాలు అవసరం అన్నటువంటి ఉద్దేశంతో భవిష్యత్తు కోసం గురువు గారి విగ్రహాన్ని ఈ రోజు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం వెనకాలన్నటువంటి ఫ్లెక్సీలో చూస్తే స్వామి వివేకానంద చెప్పినటువంటి ఒక మాట, అదేవిధంగా గురువు గారు బతిన సాయి కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట రెండు కూడా రాయబడ్డాయి. రెండింటికి పెద్ద తేడా లేదు. మొదటిది సోదర మానవుల సేవలో శరీరాలు శిథిలమైన వారు ధన్యులు అన్నారు స్వామి వివేకానంద. ఎవరైనా ఈ సమాజంలో ధన్యులు అంటే పెద్ద పెద్ద పదవులు ఉన్న వాళ్ళు కాదు, పెద్ద పెద్ద కోటీశ్వరులు కాదు, పెద్ద పాండిత్యం కలిగి చదువు జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కాదు, లేకపోతే విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు కాదు, లేదా అందమైనటువంటి సౌందర్యాన్ని కలిగినటువంటి వాళ్ళు కాదు. ఎవరైనా ఈ ప్రపంచంలో ఈ లోకంలో ధన్యులు అంటే ఎవరి శరీరాలైతే, ఎవరి దేహాలైతే, ఎవరి జీవితాలైతే సమాజ సేవలో, పరుల సేవలో వారి శరీరాలు శిథిలమైపోతాయో వారు ధన్యులు అన్నారు. అటువంటి ధన్యుడే బతిన సాయి కుమార్ రెడ్డి గారు. వారు జీవించున్నప్పుడు చెప్పినటువంటి మాట, అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాటనే వారు యొక్క విగ్రహం దగ్గర కూడా వేయడం జరిగింది. వారు చెప్పినటువంటి మాట, ఈ దేశం నాది, నా దేహం దేశానిది అన్నారు ఆయన. దానికి స్ఫూర్తిగానే వారు చనిపోయిన తర్వాత కూడా నేత్రదానాన్ని చేశారు, బతికుండంగా రక్తదానాన్ని కూడా చేశారు. ఒక రక్తదాన ఉద్యమంలో ఎంతో మంది యువకులను తయారు చేశారు. వారు ఎన్నిసార్లు రక్తదానం చేశారో నాకు తెలియదు. బహుశా వారికి డయాబెటీస్ బారిన పడిన తర్వాత వారు రక్తదానం చేయలేకపోయారు. కానీ వారి యొక్క స్ఫూర్తితో నేను 24 సార్లు రక్తదానం చేశాను ఓ నెగటివ్ రక్తదాతగా. నాలాంటి ఎంతో మంది యువకులు అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించారు. వారి ద్వారా రెడ్ క్రాస్ లాంటి సంస్థలను మాకు పరిచయం చేశారు. వర్ధమాన సమాజం లాంటి గ్రంథాలయాలను మాకు పరిచయం చేశారు. శ్రీ రామకృష్ణ సేవా సమితి లాంటి రామకృష్ణ మిషన్ అనుభవం. ఈరోజు గురువు గారు లాంటి వారు చెప్పేవారు ఇంటి నిండా, వారి ఇంటికి వెళ్తే దాదాపు ఏ ఫ్లోర్ లో చూసినా, ఏ ర్యాక్ లో చూసినా బట్టల కంటే ఎక్కువ పుస్తకాలే ఉండేవి. ఇంట్లో కనీసం ఒక సోఫా ఉండేది కాదు, ఒక మంచి టీవీ ఉండేది కాదు. ఏమి గురువు గారు అంటే సంపాదించుకున్నటువంటి జ్ఞానమే శాశ్వతమైంది అని చెప్పి ఆ యొక్క జ్ఞాన సంపదని ఇంటికి వెళ్ళిన వారికి బహుమతులుగా పుస్తకాలు ఇచ్చేవాళ్ళు. ఈ రోజుకి విద్యార్థులకి పోటీలు పెడితే బహుమతులుగా మరొక విషయాల్లో కాకుండా పుస్తకాలు ఇచ్చేటువంటి ఒక సంస్కృతిని అలవాటు చేశారు. ఎవరినైనా అతిథులను పెద్దలను కలిసినప్పుడు
బుక్ కల్చర్ కాదు, బుక్ కల్చర్ రావాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి గ్రంథాలయం ఆ జ్ఞానానికి ప్రతీకలు కాబట్టి ఆ యొక్క గ్రంథాలయం ఇక్కడ రావాలి అని గురువు గారు కోరుకున్నారు. మరి ఈరోజు బహుశా ఇది ప్రథమ వర్ధంతి గురువు గారిని మనందరం చేసుకుంటున్నటువంటిది. ఇదే చివరి వర్ధంతి కార్యక్రమం కూడా అధికారికంగా చేయబోయేది. ఎందుకంటే మహనీయులకి జయంతిని నిర్వహించాలి అన్నటువంటిది గురువు గారి యొక్క ఆలోచన. అందుకే వారి జీవిత కాలంలో స్వామి వివేకానంద కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, శారదామాత కావచ్చు, సోదరుడు నివేదిత కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, వీరందరినీ కూడా జయంతి కార్యక్రమాలే మా చేత నిర్వహించేవాళ్ళు. ఎప్పుడైనా వర్ధంతి కార్యక్రమాల గురించి వారితో ప్రస్తావన చేస్తే వారు పుట్టితేనే కదరా ఇన్ని కార్యక్రమాలు చేయగలిగారు, వారు పుట్టుతో స్ఫూర్తి నింపాలి. వర్ధంతులు ఎవరికి చేయాలి అంటే పోరాటాల్లో అసువులు బాసిన వారికి, బలిదానాలు చేసినటువంటి వాళ్ళకి, యుద్ధాల్లో మరణించినటువంటి యుద్ధ వీరులకి చేయాలి అని చెప్పేవాళ్ళు. అందుకే భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురుల అమరులైనటువంటి దినోత్సవాన్ని జరిపించేవాళ్ళు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ అమరుడైనటువంటి బలిదాన దివాసిని ఎల్లుండి మే 14వ తేదీ జయంతి అయితే అధినేత అయినటువంటి బెల్లం రామ్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క కార్యక్రమం ఇంత గొప్పగా చేసుకోవడానికి వారి శిష్యులు చేస్తున్నటువంటి కృషికి అభినందిస్తూ ఈ యొక్క కాంబినేషన్ కూడా మాకు గురువారిలో సాయన్న మన దగ్గర నుంచి దూరం అయ్యి ఈరోజుకి సంవత్సరం, నాకైతే ఒక 10 రోజులు నెల ఉన్నట్టుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ, ఆయన అభిమానులకి, ఆయన సహచరులకు, అదేవిధంగా ఆయనతో పాటు కలిసి పనిచేసిన ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సాయన్న చనిపోయే 2 రోజుల ముందు మా కొడుకు పుట్టినరోజు. నాకు తెలిసి సాయన్న ఏ ఫంక్షన్లకు వెళ్ళడు, ఎక్కడ పెళ్ళిళ్ళకి కానివ్వండి, బర్త్డే ఫంక్షన్లకు కానివ్వండి, అంటే రేర్ 100 మంది పిలిస్తే ఒకరికో ఇద్దరికి వెళ్తాడు. నేను కూడా మా కొడుకు పుట్టినరోజు బర్త్డే చేయలేదన్నా, ఇది 5వ సంవత్సరం, మళ్ళీ ఇంక చేయలేము, ఈసారి చేస్తానన్నా, ఇంక చేయనని చెప్తే కరెక్ట్ గా మే 9వ తేదీ వాడి పుట్టినరోజు అయితే దాదాపు గంట సేపు, నాకు తెలిసి వచ్చినా కూడా కనపడి వెళ్ళిపోతాడు. గంట సేపు ఉండి వారితో ఆడించి ఒక దాదాపు 50 ఫోటోలు దిగాం. 50 ఫోటోలు కూడా దూరం ఆయన. కరెక్ట్ గా 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి మురళి నాకు ఫోన్ చేశాడు, సాయన్న పడిపోయాడు, హాస్పిటల్లో చేసాము అన్న. సరే వస్తున్నా అని చెప్పారు. మళ్ళీ వెంటనే ఫోను, చనిపోయాడు సాయన్న. అసలు ఏం అర్థం కాల, సాయన్న ఎందుకు చచ్చిపోవడం ఏంది అంటే, నాకు 2015లో సాయన్న పరిచయం. నేను సాయన్న దగ్గర చదువుకోలే, నేను సాయన్న స్టూడెంట్ కూడా కాదు. కానీ చెప్పులు లేకుండా ఒక ఆయన నగరంలో తిరుగుతా ఉండేవాడు. నాకు చాలా మంది చెప్పేవాళ్ళు, ఒక ఆయన చెప్పులు లేకుండా తిరుగుతా ఉన్నాడు, ఆయన పిచ్చిలా తిరుగుతున్నాడని. అసలు ఎవరు ఆయన ఏంది అని చెప్పి ఒకరోజు నేను ఏపీలో రాజశేఖర్ ఉంటాడు, ఆల్రెడీ అప్పటికే మురళి ఆయనతో అటాచ్మెంట్. మేము ఇద్దరం కలిసి ఆ రాజశేఖర్ నన్ను తీసుకొని ఆ టీ అంగడికి పోయాడు. ఎక్కడ వెంకటరమణ ఒక పక్కన టీ అంగడి ఉంటుంది, అదే ఆయన స్పాట్. ఎవరు రావంటారు ఆయన కావాలంటే ఒక పోగిరి బ్యాచ్, ఒక 20-30 మంది. ఇందాక జెనిక్స్ మన కొండగామని చెప్పినట్టు బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్, ముందు బెంచ్ ఎవరు ఉంటారు ఆయన కాడ, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ సమాజానికి పనికిరాలనుకుని ఏదైతే కళాశాలలో చేరినట్టు యాజమాన్యం అనుకుంటారో వాళ్ళనే ఎంచుకుంటారు సాయన్న. వాళ్ళని ఎంచుకొని ఆ వెనక బెంచ్లో కూర్చున్న పిల్లకాయలందరినీ సాయంత్రం తీసుకొస్తాడు. నాకు తెలిసి రోజుకి ఒక 100 టీలు ఇప్పిస్తాడు ఆయన. నేను ఒక నెల రోజులు వరుసగా వెళ్ళా, నన్ను డబ్బులు కూడా కట్టిలా. ఏంద్ర ఆయన 100 టీలు ఇప్పిస్తున్నాడు, రోజుకి 10,000 రూపాయలు టీ వేసుకున్నా కూడా రోజుకి 700 కావాలా, నెలకి 21,000 కావాలా, ఏడు కాదు, మళ్ళీ ఇటువంటి సెంటర్లు 5-6 సెంటర్లు ఉన్నాయంట. దీని టీలకే 4,50,000 అయిపోతాయి. సరే అసలు ఈయన పరిస్థితి ఏంటి ఆర్థికంగా అని చెప్పి చూస్తే, నాకు తెలిసి ఎమ్మెల్యే అన్న ఆయన 3 కాలేజీలో పనిచేస్తాడు, జగన్స్ లో పనిచేస్తాడు. నాకు తెలిసి ఇంకా 2-3 కాలేజీలో పనిచేసినా కూడా అందరూ కలిసి నాకు తెలిసి ఆయనకు 30,000 కూడా రాదు. అన్ని కాలేజీలో కలగలిపినా ఆయన 30,000 కూడా రాదు. సరే టీలు పక్కన పెడితే
పుస్తకాలు కనిపించాడు కల్లా పుస్తకం బండిలో ఫుల్గా పెట్టుకున్నాడు పుస్తకాలు. సరే నీకు ఎవరన్నా ఫ్రీగా పుస్తకాలు ఇస్తున్నారేమోలే, అవి ఊరికే పంచుతున్నాడినా, ఏం డబ్బులు పెట్టుకోనట్లేదు అనుకున్నా. నాకు తెలిసి ఆయన ప్రతి నెల పుస్తకాల ఖర్చు 20 నుంచి 30,000. ఏది కొత్త పుస్తకం వస్తే యువతకి పనికొస్తుంది, ఈ 10 మందికి పనికొస్తుందని చెప్పి వివేకానంద పుస్తకాలు మొత్తాన్ని కూడా నెల్లూరు నగరంలో ఈరోజు ప్రతి ఇంట్లో ఆయనతో సంబంధం ఉన్న ఇళ్లలో పుస్తకాలు ఉంటాయి. అతను నెలకి 40-50 వేలు ఆయన దీనికి పుస్తకాలకి అయిపోయేది. ఇందాక మురళి మాట చెప్పాడు, నిజంగా ఆయన శ్రీమతి ఆయనకి దొరికిన అదృష్టం. ఈ రోజు ఆడవాళ్ళు ఎవరు కూడా నువ్వు తినకపో, నాకు మంచి గుడ్లు కావాలా, నాకు ఇంట్లో అన్ని లగ్జరీగా ఉండాలా, నా పిల్లవాడికి బాగుండాలని చెప్పి ఆడవాళ్ళని నేను ఎంతో మందిని చూసా. నేను పరిచయం తర్వాత ఇంటికి వెళ్తే సాయన్న ఇంట్లో పరిస్థితి ఏంది సాయన్న, ఏదో తమ్ముడు ఇంతకన్నా ఏం కావాలి తమ్ముడు, హ్యాపీగా ఉన్నాను తమ్ముడు, నడిపేదానికి బండి కూడా లేదు. అసలు ఆయన షుగర్ పేషెంట్. ఏం సాయన్న షుగర్ పేషెంట్, నువ్వు చెప్పులు వేసుకుంటే తమ్ముడు చూస్తా ఉండి తమ్ముడు, ఎవరు చేయించుకోండి తమ్ముడు. ఆయన కళ్ళల్లో ఒకేసారి కన్నీళ్ళు నేను చూసా వాళ్ళ పెదనాన్ని చనిపోయినప్పుడు. ఆయన టెన్షన్ పడిపోతా ఉన్నాడు. నేను మురళి దగ్గర ఉంటే ఫోన్ చేశాను అర్జెంట్ గా, మా పెదనాన్న హాస్పిటల్, మన హాస్పిటల్లో 3 రోజులు పెట్టాం. ఆయనకి ఏంటంటే హాస్పిటల్ అంటే ఒక భయం. హాస్పిటల్ తమ్ముడు 3 రోజులు పెదనాన్ని పెట్టిన దానికి మాతో ఒక 100 సార్లు అంటాడు, ఈ బతుకోద్దు తమ్ముడు, హాస్పిటల్లోకి వెళ్ళకూడదు తమ్ముడు అని. అదే సాయన్న చచ్చిపోయినప్పుడు ఆయన బిగబట్టేశాడా తెలియదు. అదే అనిపిస్తుంది, ఇంత మంది ఉండి ఆయన కాపాడుకోలేమని. ఆయన నిజంగా నేను ఎవరి చేత చేయించుకోను, నేను ఇలాగే నడుస్తూ తిరుగుతూ చచ్చిపోతానని చెప్పాడు. అలాగే చచ్చిపోయాడు. తర్వాత సాయన్న పదే మాకు చెప్పే, తమ్ముడు నేనున్నా లేకపోయినా ఎవరి రుణం మీరు ఉండించుకోవద్దు. ఆయన మీరు ఎవరు రుణం ఆయన ఉండించుకోవాలా, ఎందుకంటే వచ్చే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాడు సాయన్న. వచ్చే జన్మలో నేను మహాపురుషుడిగా పుట్టాలా, నేను మహాపురుషుడిగా పుట్టాలంటే పోయిన జన్మలో నేను పాపాలు చేశాను కాబట్టి ఇప్పుడు ఈ సమాజాన్ని నేను మేలు చేస్తున్నాను. ఇప్పుడు కూడా నేను మళ్ళీ పాపాలు నేర్చుకోలేదు, ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించడం, నా కష్టంతో నాకు వచ్చే జీతంతో నేను సమాజాన్ని ఖర్చు పెడతా అంతే తప్ప మనం నువ్వు ఒక 5,000 మురళి నువ్వు ఒక 10,000 ఖర్చు పెడతామని చెప్పి ఏ రోజు కూడా చెప్పేవాడు కాదు. ఆయన దగ్గర ఉన్న 10,000 ఖర్చు పెట్టేవాడు, ఆయన దగ్గర ఉన్న 20,000 ఖర్చు పెట్టేవాడు. కర్మ సిద్ధాంతం. నేను చనిపోయిన తర్వాత ఎవరికి నేను బాకీ ఉండకూడదు, బాకీ ఉండకపోతే వచ్చే జన్మలో నేను మహాపురుషుడే పుడతాను. నాకు తెలిసి వరకే సాయన్న మహాపురుషుడే ఎక్కడ పుట్టున్నాడు. నేను చచ్చిపోయే లోపల 20-31 సంవత్సరం, నాకు ఇంకో 30,000 బతుకుతాం, 40,000 బతుకుతాం బాగా బతికితే. ఈ 30-40 ఏళ్లలో సాయన్న లాంటి ఒక మహాపురుషుడు ఈ భారతదేశంలో ఒక ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఆయనే మన సాయన్న అని చెప్పి తెలియజేస్తూ, నాకు రాజకీయంగా నేను 2011లో నెల్లూరుకు వచ్చినప్పుడు వాళ్ళ సొంత బిడ్డలాగా నన్ను కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు హక్కును చేర్చుకుంటే, రాజకీయంగా నాకు జన్మనిస్తే సాయన్న రాజకీయాల్లో ఉంటే 2 విషయాలు మర్చిపోవాకు అని నాకు ఎప్పుడు పదే చెప్పే 2 విషయాలు. రాజకీయాల్లో 2 విషయాలు తమ్ముడు, మద్యపానం సేవించబాకు, ఆడవారి జోలికి వెళ్ళబాకు. మద్యపానం సేవించబాకు, ఆడవారి జోలికి వెళ్ళబాకు. నాకు ఈ రోజుకి నేను మందు తాగలేదు. ఎవరు పెళ్లి చేసుకున్నా నాకు శ్రీమతి ఉంది, ఆడవారి జోలికి శ్రీమతిని తప్ప ఇంకోటి మనం వేరే విధంగా చూడం. ఎందుకంటే నాకు ఒకవేళ అలా చూడాలన్నా కూడా సాయన గుర్తుకొస్తాడు. తప్పు చేస్తున్నావు అని చెప్పి నెత్తిన కొడతాడు సాయన. ఈ 2 విషయాలు నాకు జీవితంలో నేను బతుకున్న రోజులు చేసే పని లేదని చెప్పి తెలియజేస్తూ, ఇటువంటి సంస్మరణ సభ ఈరోజు సొంత తల్లిదండ్రులు చచ్చిపోతేనే వారం 10 రోజుల్లో మర్చిపోయే సమాజంలో దాదాపు చనిపోయే సంవత్సరం తర్వాత కూడా ఇంతమంది సాయన్న కోసం వచ్చినందుకు, సాయన్న మరో వివేకానంద గారిని మేము చూడలేదు, మాకు తెలిసిన వివేకానంద సాయన్న అని చెప్పి తెలియజేస్తూ, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, జోహార్ సాయన్న, జోహార్ సాయన్న, సాధిస్తాం
సాధిస్తాం సాయన్న ఆశయాలు, సాధిస్తాం సాయన్న ఆశయాలు. థ్యాంక్ యూ. వేరే ఒకరితో కలిసి కారులో వెళ్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వార్త తెలియగానే నడి రోడ్డు పైన దిగేశాడు. వెనక్కి వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, తర్వాత సంగతి, ముందు సాయన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి నేరుగా వచ్చి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నిటికీ అండదండగా నిలబడి ముందుకు వెళ్ళడమే కాదు, ఈ రోజు వరకు కూడా అన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించడంలో సాయన ఆశయ స్ఫూర్తి ఏ రకంగానూ ఆగిపోకూడదని చెప్పి విద్యార్థులందరికీ కూడా ఒక అండగా నిలబడి తమ్ముళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు. మమ్మల్ని అందరినీ కూడా మిత్రుల్ని ప్రోత్సహిస్తున్నందుకు ఈరోజు ఇక్కడ ఈ విగ్రహావిష్కరణ కూడా మదన్ లేకపోతే కష్టతరమయ్యేది. ఎందుకంటే ఇది మదన్ అనేటువంటి స్థానిక డివిజన్. ఈరోజు గురువు గారి శిష్యులు అనేక రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. ఇప్పుడు మదన్ చెప్పాడు, రంగాల్లో రాణించడమే కాదు గురువు గారు నేర్పినటువంటి విలువలను కూడా పాటిస్తున్నానని చెప్పినందుకు మదన్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలని అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. మదన్కి ఇటువంటి కష్ట సమయంలో అందరితో అండగా నిలబడినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. గవర్నమెంట్ నోట్ బుక్లు ఇచ్చేవాళ్ళు కదా, అంతకుముందు నోట్ బుక్స్ ఇచ్చేవాళ్ళు కాదు, టెక్స్ట్ బుక్లు మాత్రం ఇచ్చేవాళ్ళు. అప్పుడు తర్వాత కాలక్రమాన గవర్నమెంట్ నోట్ బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అందువల్ల వాళ్ళకు ఏమి ఇవ్వాలా, ఏం చేస్తే బాగుంటుందని మేము మాట్లాడుకునే లోపు ఆయన ఉన్నారు. ఆయన ఇంత మందిలో లేకపోతే ప్రతి ఒక్కరిలో మన సాయి గారు కనిపిస్తారు చేస్తూ ఇంతటితో ఎంతో ఆత్మీయంగా ఉండేటువంటి వ్యక్తి శ్రీ కోటమిరెడ్డి గిరిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈనాటి సంవత్సరం సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, అదేవిధంగా వేదిక మీద ఉన్న సాయన్న అభిమానులకు ఇచ్చేసిన వారి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. విఆర్ కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కూడా మా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ముఖ్యంగా మా అన్నకి చాలా దగ్గరకున్న వ్యక్తి. నాకు తక్కువ అనుబంధం ఉన్న ఇటీవల కాలంలో గత 8 సంవత్సరాల నుంచి కూడా నాకు కూడా అనుబంధం ఉంది. ఎప్పుడు వచ్చినా ఎప్పుడు మాట్లాడినా నా అనకుండా మనం అందరం కూడా బాగుండాలి. ఇప్పుడున్న సమాజంలో ఇంత మంచి వ్యక్తి సామాజిక సేవ పట్ల కానీ ఆయన ఒక్కడే కాకుండా ఇంకా కూడా సమాజానికి పనికొచ్చే విధంగా ఎంతో మందిని తయారు చేసిన వ్యక్తి. దురదృష్టవశాత్తు ఆ భగవంతుడు తీసుకుపోయినప్పటికీ గుర్తుండిపోయే విధంగా చాలా మందిని తయారు చేసిన వ్యక్తి సాయి కుమార్ రెడ్డి గారు. నిజంగా ఆయన సంస్థ సభలో మాట్లాడాల్సి వస్తుందని ఎప్పుడు కూడా అనుకోలేదు. సరే, మన చేతిలో ఉండే పరిస్థితి కాదు కాబట్టి ఆయన చనిపోయినప్పటికీ అందరికి కూడా గుర్తుండిపోయే విధంగా చాలా మందిని తయారు చేసి సమాజంలో ఎలా ఉండాలా, 10 మందికి ఎలా ఉపయోగపడాలా, 10 మందితో ఎలా ఉండాలా, మనందరం కూడా బాగుండాలా, ఆ ఒక్క సిద్ధాంతంతో బతికిన వ్యక్తి సాయన్న గారు. ఆయనకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ సెలవు. నెమరు వేసుకోవడానికి వారి విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం కోటమిరెడ్డి గిరిరెడ్డి గారికి. అదేవిధంగా సాయన్న చిరకాల మిత్రుడైనటువంటి మా ములాపేట సేనని